ఫ్రెండ్స్, భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించకుండా ఉండదు. అనగా శాశ్వతంగా ఈ భూమి మీద జీవించి ఉండదని అర్థం. అందుకే ఏదో ఒక రోజు మరణించవలసిందే. కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏమి జరుగుతుందో ఎవరికైనా తెలుసా? మరణించిన తర్వాత ఆత్మకు ఏమి జరుగుతుందో మరియు మరణించిన 24 గంటల తర్వాత మరల తన ఇంటికి ఆత్మ ఎందుకు వస్తుందో మరియు ఎన్ని రోజుల వరకు తన ఇంట్లో ఉంటుందో ఈ విషయాలన్నీ మీకు తెలుసా? తెలియకపోతే నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నిటి గురించి గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది. ఈరోజు వీడియోలో ఈ విషయాలను గురించి వివరంగా వర్ణించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మరొకసారి మా వీడియో ఛానల్కు ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. గరుడ పురాణంలో చెప్పిన విధంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకుపోవడానికి యమదూతలు వస్తారు. అక్కడ అతని యొక్క పాపపుణ్యముల గురించి పరీక్షించబడుతుంది. 24 గంటల లోపు యమదూతలు మరలా అతనిని తన ఇంటికి తీసుకువచ్చి వదిలిపెడతారు. ఆ చనిపోయిన వారి ఆత్మను యమదూతలు తీసుకుని వచ్చి తన కుటుంబ సభ్యుల బంధువుల మధ్యలో వదిలిపెట్టి వెళతారు. ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది. తరువాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది. కానీ అక్కడున్న కుటుంబ సభ్యులకు గాని బంధువులకు గాని ఆ ఆత్మ యొక్క మాటలు ఎవరికీ వినబడవు. ఆ చనిపోయిన ఆత్మ అది చూసి వ్యాకులం పొందుతుంది మరియు ఆ ఆత్మ పెద్ద పెద్ద శబ్దములతో వారిని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా తన మాటలు అక్కడ ఎవ్వరూ వినిపించుకోరు. చనిపోయిన వారి ఆత్మ తన శరీరంలో వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆత్మ యమదూతల యొక్క బంధంలో ఉంటుంది గనక తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు. ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో అనేకంగా చెప్పబడ్డాయి. ఎవరైనా మరణమైన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తుండడం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది మరియు ఏడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏమీ చేయడానికి వీలు ఉండదు. తన జీవితంలో తాను చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. యమదూతలు చనిపోయిన ఆ ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆత్మ తిరిగి వెళ్లడానికి యమలోక మార్గం గుర్తుపట్టదు మరియు అంత బలం కూడా ఉండదు. గరుడ పురాణం ద్వారా చెప్పబడిన విషయమును బట్టి ఆ చనిపోయిన ఆత్మకు 13 రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు. అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగముల పునర్నిర్మాణం జరుగుతుంది మరియు 11వ, 12వ రోజు పిండదానం చేయబడినప్పుడు దాంతో శరీరము, మాంసము పునర్నిర్మాణం జరుగుతుంది. మరియు 13వ రోజు పురోహితుడికి దానము చేసి ఆ ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దాంతోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది. చనిపోయిన ఆత్మకు 13 రోజులు పిండదానం చేయడం ద్వారానే ఆ ఆత్మకు మృతలోకం నుండి యమలోకంకు వెళ్ళడానికి మార్గము, బలము దొరుకుతుంది. ఫ్రెండ్స్, అందుకే గరుడ పురాణంలో చెప్పబడింది ఏమనగా, ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో ఆ మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలోనే 13 రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది. మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకమునకు వెళ్ళడానికి 1 సంవత్సరము అనగా 12 నెలలు పడుతుంది. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే 13 రోజులు మనం అర్పించిన ఆ పిండదానము చనిపోయిన ఆత్మ యొక్క ఆహారంగా తీసుకొనబడుతుంది. కానీ ఎవరికైనా పిండదానము చేయనట్లయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు మీ మనసులో కలుగుతుంది కావచ్చు. ఈ విషయాన్ని కూడా గరుడ పురాణంలో వివరంగా తెలుపబడింది. అది మీకు కూడా వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైతే పిండదానం చేయబడదో వారిని బలవంతంతో యమదూతలు గుంజుకుంటూ యమలోకం తీసుకెళ్తారు. అందువలన చనిపోయిన వారి ఆత్మకు చాలా కష్టం అనుభవించవలసి వస్తుంది. అందుకే హిందూ ధర్మంలో 13 రోజుల వరకు పిండదానం చేయవలసిన అవసరం తప్పనిసరే ఉన్నది. ఇవన్నీ కాకుండా గరుడ పురాణంలో చెప్పబడిన విషయాలేమనగా 13వ రోజు మరణించిన ఆ ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు పురోహితులకు ఇచ్చే అన్నదానము కష్టమనుకుని బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదు. ఈ విషయంలో మరణించిన ఆత్మకు ఎంతో కష్టం అనిపిస్తుంది. తన మనసులో ఈ విషయమును గురించి ఆలోచన కలిగి ఉంటుంది. అలాగే వ్యాకులం చెందుతుంది మరియు ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది. గరుడ పురాణంలో మరొక విషయం కూడా చెప్పబడింది. అది ఏమిటంటే, ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధపెట్టి భోజనాలు పెట్టించడానికి బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించాడు. ఇలాంటి వారు మరణించిన తర్వాత వారికి చాలా కష్టాలు పెడతాడు. అటువంటి వారిని మృత్యులోకమునకు పంపిస్తాడు. దీంతో పాటు మరొక విషయం కూడా గరుడ పురాణంలో చెప్పబడింది. ఏమిటంటే, ఏ మనిషి అయితే తన జీవితకాలంలో పుణ్యకార్యాలు, దానధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన 13 రోజుల తర్వాత యమదూతలు యమలోకమునకు తీసుకుని వెళ్తారు. అలాంటి వారికి మృత్యులోకం నుండి యమలోకమునకు వెళ్లే మార్గంలో ఎలాంటి కష్టము అనుభవించవలసిన అవసరం ఉండదు. అలాగే ఏ మనిషి అయితే తన జీవితకాలంలో పాపపు పనులు చేస్తూ మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ, దుఃఖపెడుతూ యమదూతలు యమలోకమునకు తీసుకెళ్తారు. దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది. ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతూ ఉంటుంది. కానీ వారు క్షమించరు. మరణించిన ఆత్మ యమలోకమునకు చేరినప్పుడు యమధర్మరాజు
ఆ యొక్క ఆత్మను స్వర్గలోకమునకు పంపిస్తాడు. కానీ ఆ మనుషులు చేసిన పాపమును పాపక్రియలను బట్టి శిక్షను అనుభవించడానికి నరకలోకమునకు పంపిస్తారు. నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆత్మను తిరిగి మృత్యులోకమునకు పంపిస్తారు. అయితే మిత్రులారా, చనిపోయిన ఆత్మ తిరిగి 24 గంటల్లో మరలా ఆ ఇంటికి ఎందుకు వస్తుందో మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. మిత్రులారా, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మరికొన్ని మన సనాతన ధర్మం యొక్క విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు చాలా ధన్యవాదములు.